ఒక విషయం చెప్పాలా సరే భరత్, ఇప్పుడు సరే మళ్ళీ పాయింట్కి వద్దాం. ఒకటి, కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేది సర్వత్రా అన్ని మీడియాతో సహా అందరూ చెప్పినారు. చివరికి పీసీ ఘోష్ కమిషన్ కూడా తేల్చింది. అది అక్కడ 38,000 కోట్లతో అయ్యేది, కావాలని వేరే ఇంటెన్షన్ తో అక్కడికి తీసుకెళ్లారు, 3 బ్యారేజీలు కట్టారు, అవన్నీ చెప్పారు ఆయన. ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు వీళ్ళు ఒక తప్పే చేయలేదు అనుకోండి టీఆర్ఎస్ వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టొద్దు, అసెంబ్లీలో టేబులే చేయొద్దని చెప్పి వీళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు కాదు కదా. వీళ్ళు తప్పు చేయకపోతే వీళ్ళకేంది భయం? మొదటిది, మీరు 100% తప్పు చేశాము అన్న మేము దొరికిపోతాము, తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు మేము అబాసు పాలవుతామని వాళ్ళు అందుకని రాకుండా ఉండేందుకు ఒక హైకోర్టును ఆశ్రయించినారు. ఇప్పుడు సిబిఐకి ఇస్తే వీళ్ళకి ఏంది ఇబ్బంది? ఒకవేళ తప్పు చేయకపోతే మీరు కడిగిన మొత్తం లాగా బయటపడతారు కదా. సో సిబిఐకి ఇవ్వడానికి మీరు స్వాగతిస్తున్నారు? మేము స్వాగతిస్తున్నాం. సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. సిబిఐ ఇట్లాంటి ఇష్యూలు ఇంకోటి ఏంటంటే, ఇది కేవలం కమిషన్ రిపోర్ట్ లో వచ్చింది, అలా మాకు కూడా అది ఇన్ఫర్మేషన్ ఉండింది. మేము అప్పుడు అంతకుముందు కూడా 1-2 సార్లు ప్రస్తావించిన మా నాయకులు కూడా. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇప్పటివరకు నాన్ పవర్ కూడా వాళ్ళు లోన్ ఇవ్వలేదు, కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర కూడా భారీ స్థాయిలో లోన్ తీసుకొచ్చారు. దాన్ని డైవర్ట్ చేసి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎట్లా ఇచ్చింది అవన్నీ బయటపడాలంటే, ఒకవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్, అది సిట్టే కావచ్చు, సిఐడి కావచ్చు, ఏదైనా వీళ్ళు ఒకటి ఇచ్చినట్టయితే వీళ్ళు అక్కడ పోయి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంతా పర్ఫెక్ట్ గా వాళ్ళ దగ్గర జరిగిన తీసుకుని బయట తెచ్చే అవకాశం ఉండేది కాదు కదా. వాళ్ళని నిందితులు చేస్తలేరు కదా ఒక తప్పు చేసినట్టయితే. ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, కాదను. అయితే సిబిఐ అయినట్టయితే ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ డబ్బులు దాచుకున్నారో అవన్నీ కూడా బయట తెచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈడీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 100% మేము సిబిఐకి ఇవ్వాలని మేము డిమాండ్ చేశాం. కాకపోతే ఇన్ని రోజులు వేస్ట్ చేశారన్నది మా ఆరోపణ. ఇది ఎప్పుడో మీరు స్టార్టింగ్ లోనే ఇచ్చి ఉన్నట్టయితే ఇప్పటికే కేసు కొలిక్కొచ్చేది ఒక రకంగా అనేది మేము చెప్పేది. సరే, ఇంతకుముందు లీగల్ ఎక్స్పర్ట్ గా ఉన్నటువంటి శరత్ అన్న గారు ఏమంటున్నారు, సిబిఐకి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. సరే, ఆ పార్టీలో ఆయన ఆ పార్టీ గురించి వాళ్ళ గురించి మాట్లాడారు. సరే, ఆ పార్టీ నాకు సంబంధం లేదు అది. అయినా కూడా ఒక వర్డ్ నేను శరత్ అన్నకి చెప్తాను. నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి తెలియకుండా ఒక చిన్న పని అన్న చేస్తాడా రేవంత్ రెడ్డి అని రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పుకున్నారు. అంటే నేను తాను చేసేది ప్రతిదీ రాహుల్ గాంధీకి చెప్పే చేస్తానని చెప్పి ఆయన చెప్పుకున్నారు. కాబట్టి సిబిఐకి ఇస్తున్నారనే విషయాన్ని ఎవరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలియకపోవచ్చు. శరత్ అని మీరు చెప్పింది నేను కూడా ఒప్పుకుంటా. కాంగ్రెస్ మంత్రులకు కూడా చాలా మంది తెలియకపోవచ్చు. ఆయనే కానీ 100% రాహుల్ గాంధీ చెప్పే ఇచ్చారని ఒకటి అనుకుంటున్నాను నేను. ఎందుకు ఇచ్చారు అనేది మా అనాలిసిస్ భారతీయ జనతా పార్టీగా మాదేందంటే, ఇప్పటికిప్పుడు ఇక్కడ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఆయనకి లేదు. ఈ కేసులో ఒక నిందితుడిగా తేలితే అరెస్ట్ చేస్తే నాకెందుకు వచ్చిన కూడా వాళ్ళ సింపతితో ఆయన ఇంకేదైనా అవుతుందేమో, నా పార్టీకి నష్టం జరుగుతుందేమో అనుకుంటున్నాడేమో ఒకటి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ, లేకపోతే ఈ కార్ రేస్ కేసులో కానీ ఎక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీని, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఆయన టచ్ చేయట్లేదు. టచ్ చేయాలంటే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నా నాకు తెలియదు, కానీ భయపడుతున్నాడు. కాబట్టి ఆ కేసీఆర్ ని ఏదైతే కూడా ఆయన అరెస్ట్ చేసి ఇది నాకెందుకు, నాకు అవసరం లేదు, అదేదో చేస్తే ఢిల్లీ చేయని లేదా సిబిఐ చేయని అని చెప్పి వదిలేసిందేమో నేను అనుకుంటున్నా. ఆ అరెస్ట్ చేయడం నాకు వద్దు అనుకుంటున్నాడు. ఎందుకు వద్దు అనుకుంటున్నాడో దాని వెనుక ఉన్నట్టు అంతరేమేందో జనత నాకు బాగా ఇట్లాంటి అనాలిసిస్ బాగా తెలిసే కూడా అని చెప్పాలి. సార్, ఒక్క విషయం మనలో మాట అంటే జస్ట్ లెటర్స్ బి యాజ్ బై స్టాండర్, ఒక మధ్యవర్తిగా మనం మాట్లాడేది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్టే కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద రకరకాల అపోహలు, చాలా మంది ఆరోపణలు చేయడం మొదలెట్టినారు. ఈ దశలో ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ హెస్ బికమ్ ఏటీఎం ఫర్ కేసీఆర్ ఫ్యామిలీ అన్నాడు. తర్వాత జేపీ నడ్డా అన్నాడు. తర్వాత అమిత్ షా అన్నారు. ఇంతమంది ప్రెజుడిషియల్ గా మాట్లాడిన తర్వాత రేపు సిబిఐ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయగలదా అనేది ఒక ప్రశ్న. రెండవది, ఇప్పుడు ఇంత వ్యవహారాలన్నీ జరిగిన తర్వాత ఈ విజ్ఞానం అంటే సిబిఐ మాత్రమే ఈ ఎంక్వైరీని అన్ని కోణాలలో అంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ అంతర్రాష్ట్ర వ్యవహారాలను కూడా పరిశీలించి నిఖచ్చితమైన విచారణ జరపగలదు అనే జ్ఞానము రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు వచ్చింది? అంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చదివి దాన్ని జిస్ట్ ఇచ్చి క్యాబినెట్ లో డిస్కషన్ చేసినాడు ఎందుకు రాలేదు?
అంతకు ముందు సిబిఐకి ఇవ్వాలా అన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి సిబిఐ అంటే భారతీయ జనతా పార్టీ గుత్తాధిపత్య సంస్థ ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ను ఆడించడానికి, కేసీఆర్ ను వాడుకోవడానికి ఇతరత్రంగా చేస్తది అని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి సడన్ గా జ్ఞానోదయం ఎందుకైంది అనేది ఒక ప్రశ్న. దానికి సడన్ గా ఎందుకు ముందే అనుకుని ఉంటారైనా? మనకు బయటకు నిన్న శాసనసభలో షాక్ గాని ముందే డిసైడ్ చేస్తారు. నేను అనుకుంటా మంత్రివర్గ సహచరులతో చర్చిస్తారు, ఎట్లా డిప్యూటీ సీఎం బట్టి ఉత్త వాళ్ళతో అయినా చర్చించి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటారా? ఇంత పెద్ద నిన్న ఆయన చెప్పింది కదా శరత్ గారు, నిన్న ఆయన చెప్పింది అసెంబ్లీలో. నేను రాహుల్ గాంధీ లెట్ మీ ఆన్సర్ వన్ థింగ్. ఒకవేళ ఈ డెసిషన్ కనుక క్యాబినెట్ మీటింగ్ తర్వాత డిక్లేర్ చేస్తుంటే, క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడైతే రిపోర్టును కన్సిడర్ చేసిందో, వెన్ ఇట్ అప్రూవ్డ్, వెన్ ఇట్ సెట్ దట్ వాళ్ళు అన్ని విషయాలు మొత్తం అసలు దాంట్లో జరిగిన అవినీతి ప్రతి కోణం ప్రతి కీలును గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఆనాడే ఈ విషయం చెప్పినాడు అనుకోండి, మేము ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ అండర్స్టూడ్ ది డెప్త్ ఆఫ్ కరప్షన్ ఇన్ దిస్ పర్టికులర్ స్కాండల్, మెనీ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. We feel that a state organization may not be in a adequate position to deal with the matter. We want to entrust it to CBI and ante it was trustworthy. కానీ ఆ రోజున ఎంత కేసీఆర్ మీద మనువయాలో అంత మాట్లాడాల్సినంత మాట్లాడి అప్రతిష్ట పాలు చేసి కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో వ్యతిరేకంగా ఆర్గ్యూ చేసేసి తర్వాత ఇతరత్రంగా చేసిన తర్వాత సడన్ గా ఇప్పుడు దీన్ని నేను సిబిఐకి ఎంట్రస్ట్ చేస్తున్నానంటే ఇది కేవలము రాహుల్ గాంధీకి ఇండైరెక్ట్ గా ఇక భవిష్యత్తు లోపల సిబిఐ గురించి నువ్వు మాట్లాడద్దు, సిబిఐ బీజేపీ గుత్తాధిపత్య సంస్థానం. అట్లయితే రాహుల్ గాంధీ డెఫినెట్ గా చర్య తీసుకుంటాడు. ఆయనను ఇరకాటంలో పెట్టడానికే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక స్టెప్ అని నేను భావిస్తున్నాను. అంతకు మినహా ఇతరత్వం లేదు. ఎందుకంటే అదాని విషయంలో ఇట్లనే వెనుకకు వెళ్ళినాడు. ఇవాళ క్యాబినెట్ రెజల్యూషన్ అయింది అంతే. దేర్ ఆర్ టు బి అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్స్ విత్ ఫ్రేమింగ్ ఆఫ్ అన్ ఎఫ్ఐఆర్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ది ఎంటైర్ జడ్జ్మెంట్. ట్రయల్ ఈజ్ ఓవర్. ఇవాళ లేటెస్ట్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ల ప్రకారంగా చివరి దశ వరకు కూడా ఇంకొక కొత్త ఛార్జ్ షీట్ ఫైల్ చేయవచ్చు అండర్ 173(6). సో కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. తర్వాత నేనేమంటానంటే ఈ పీసీ ఘోష్ కూడా రేవంత్ రెడ్డి ఎంత అయితే ఊహించినాడో అంత కేసీఆర్ కుటుంబం మీద మనువేయలేదు. ఒకవేళ మీరు ఇఫ్ యూ ఆర్ టు సీ ది రిపోర్ట్, he said is that ఈ డెసిషన్ టు షిఫ్ట్ ఫ్రమ్ తమిడిహట్టి టు మేడిగడ్డ is a unilateral decision of the chief minister. He was not guided by the cabinet resolution, nor he was guided by the CWC recommendations అని అన్నాడు. బట్ వాళ్ళు ఏం చేసినారు, ఉమాభారతి రాసిన లెటర్లో 3rd పేజీలో ఏముందో హరీష్ రావు క్లియర్ గా చెప్పినాడు. అంటే ఇందులో ప్రతి అంశం మీద ప్రతివాదులకు వాదులకు చాలా క్లారిటీ ఉండే. అయితే ఎంచుకున్న సందర్భం సిబిఐకి ఇవ్వాలని ఇచ్చిన వ్యవహారం మాత్రం ఇది కేవలము ఒక రకంగా ఉద్దేశంతోనే తప్ప ఇది చిత్తశుద్ధితో ఇందులో ఏం అవినీతి జరిగింది అనే విషయాన్ని తేల్చడానికి జరిగింది కాదు. జనరల్ గా సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, ఎన్ ఎఫ్ఐఆర్ షుడ్ బి బుక్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఇన్సిడెంట్ అని. ఇన్ని రోజుల ఆలస్యం ఎందుకు చేసినారు అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకంటే రూఫ్ టాప్ లో నుంచి మాట్లాడినారు. మేడిగుడ్డ పైర్స్ కుంగిపోయినప్పుడు కానీ ఇతరత్రం కానీ కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన వ్యక్తి అవినీతి పట్ల మాకు 0 టాలరెన్స్ ఉంది అని నిరూపించడానికి మొట్టమొదట్లోనే ఈ ఎంక్వైరీని సిబిఐకి అప్పగించుంటే there was no debate, there was no discussion. But he has chosen an occasion only to hit the party high command and to hit his political rivals, which is not correct. Okay. దయాకర్ గారు